సంచిత పాప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్తిభిరేవ చ లింగం. పరమపద పరమాత్మకలింగం స్వయంగా మహాదేవుడి సంకల్పంతోనే 5 భాగాలై సుప్రతిష్ఠితమైన పుణ్యస్థలాలే పంచారామ క్షేత్రాలుగా ప్రసిద్ధికెక్కాయి. అవే ద్రాక్షారామం, కుమారారామం, క్షీరారామం, సోమారామం, అమరారామం. శివుడు ఆయా క్షేత్రాలలో శ్రీ ద్రాక్షారామ భీమేశ్వరునిగా, కుమారారామ భీమేశ్వరునిగా, క్షీరారామ రామలింగేశ్వర స్వామిగా, సోమారామ శ్రీ ఉమా సోమేశ్వర స్వామిగా, అమరారామ శ్రీ అమరేశ్వర స్వామిగా పూజలందుకుంటున్నాడు. ఇక్కడి శివలింగాలన్నీ ఎంతో వైశిష్ట్యాన్ని, పవిత్రతను సంతరించుకుని భాసిస్తున్నాయి. చరాచర సృష్టికిదే మూలాధారం. శివ 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 నమో మనసా. శ్రీ శివనామమే జగద్రక్ష. పంచారామ క్షేత్రాలలో విశిష్టమైనది, ప్రముఖమైనది ద్రాక్షారామం. త్రిలింగ క్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతున్న ఈ దివ్య క్షేత్రం అష్టాదశ శక్తి పీఠంగా కూడా ఉండడం విశేషం. మహిమాన్విత ఈ దివ్యస్థలిలో మహాశివుడు భీమేశ్వర స్వామిగా పూజలందుకుంటున్నాడు. ఆ విశేషాలేంటో పరిశీలించండి. శంభో శశాంకధర శంకర శూలపాణే స్వామిన్ త్రిశూలధర మోక్షద భోగదాయిన్ సర్వావతారధర పాలిత జీవలోక శ్రీ భీమశంకర విభో తవ సుప్రభాతం అంటూ శ్రీ భీమేశ్వర స్వామి నామస్మరణతో పునీతమవుతున్న పుణ్యక్షేత్రం ద్రాక్షారామం. హైదరాబాద్ నుంచి 460 కిలోమీటర్లు, విజయవాడ నుంచి 185 కిలోమీటర్లు, రాజమండ్రి నుంచి 40 కిలోమీటర్లు, కాకినాడ నుంచి 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పంచారామ విశిష్ట క్షేత్రం త్రిలింగ క్షేత్రాల్లో ప్రముఖమైనదిగా కూడా విరాజిల్లుతోంది. తూర్పుగోదావరి జిల్లాలోని ఈ పరమ పవిత్ర శైవ క్షేత్రానికి భక్తజన సందోహం పోటెత్తుతుందంటే అతిశయం కాదు. ద్రాక్షారామం కాశీ తరువాత అంతటి మహిమాన్విత స్థలంగా దక్షిణ కాశీగా పేరుగాంచింది. దక్ష ప్రజాపతి చేసిన యజ్ఞానికి పిలుపు లేకుండా వెళ్లిన పార్వతీ సతి అవమానితురాలై అగ్నికి స్వయం ఆహుతి అయ్యిందని, శివుడు రుద్రుడై దక్షాధ్వర ధ్వంసం కావించాడని, దాక్షాయణి మృతదేహ భాగాలు 18 తావుల్లో పడి అష్టాదశ శక్తి పీఠాలయ్యాయని, దాక్షాయణి ఆత్మాహుతి చేసుకున్న చోట పరమశివుడు భీమేశ్వరుడుగా స్వయంభూ అయ్యాడని చెబుతారు. తూర్పు చాళుక్య రాజవంశానికి చెందిన చాళుక్య భీముడు ఈ ఆలయాన్ని నిర్మించినందువల్ల భీమేశ్వరునిగా కొలవబడుతున్నాడని, అదేవిధంగా దక్షుడు యజ్ఞం చేసిన స్థలం ఇదేనని, అందువల్ల దక్షవాటికగా పిలువబడుతూ ద్రాక్షారామంగా ఖ్యాతిగాంచిందని చెబుతారు. ఈ క్షేత్ర వైశిష్ట్యాన్ని మహాకవి శ్రీనాథుడు భీమఖండం పేరిట అపురూప కావ్యంగా రచించాడు. ఇది వ్యాసుడు తపస్సు చేసిన స్థావరమని, దక్షిణ కాశీగా వ్యాసుడే అభివర్ణించాడని చెబుతారు. సప్తమహర్షులు అఖండ గోదావరిని తమ తపఃకార్య నిమిత్తం 7 పాయలుగా ఇక్కడే చేశారట. ఆలయం దగ్గరగా సప్తగోదావరి కొండ ఉంది. ఆలయం పై అంతస్తులో 3 వైపులా స్తంభాలతో ప్రదక్షిణా మార్గం ఉంది. గర్భగృహంలో భీమేశ్వర స్వామి లింగాకృతిలో అర్చనలందుకుంటాడు.
భక్తులు సప్తగోదావరిలో స్నానాధికాలు చేసి అనంతరం భీమేశ్వరుణ్ణి శ్రీ మాణిక్యాంబ మాతను సేవించి కొలుస్తారు. ద్రాక్షారామ భీమేశ్వర క్షేత్ర సందర్శన బహుజన్మల పుణ్యఫలంగా సంభావింపబడుతుంది.